क्लियर बार लिखांगा ಬೇಸಿ ಎಲ್ಲ ಕೊಟ್ರಲ್ಲ నమస్తే పోరాట ఉద్యమంలో అమరులు అయినారు. అయితే ఈరోజు ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంబడే మన గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఎస్సీ వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చి ఈరోజు అమలుపరిచినందుకు మా మాదిగ జాతి యావత్తు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉండి ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ ఇచ్చిన అవకాశాన్ని ముగిసిపోతుందా. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు మరియు అదేవిధంగా బీసీ బిల్లు ప్రవేశపెట్టినందుకు కృతజ్ఞతలుగా రేవంత్ రెడ్డి గారికి మరియు రాహుల్ గాంధీ గారికి మరియు రాష్ట్ర మంత్రివర్యులకు అందరికీ పాలాభిషేక కార్యక్రమంకి వచ్చేసినటువంటి వివిధ గ్రామంలో వచ్చిన కాంగ్రెస్ పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అయితే ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు రాజ్యాంగంలో ఎవరి కులానికి అంత వాటా, ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం ఏదైతే జరగాలని ఏదైతే రాజ్యాంగంలో ఉందో దానికి కట్టుబడి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అని మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లు గత 30 సంవత్సరాలుగా పోరాట ఎంఆర్పిఎస్ ఉద్యమం చిన్నది కాదు, గత 30 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. అందులో ఆ ఉద్యమంలో ఎంతమంది అమరులు అయినారు. అమరులు అయినప్పటికీ కూడా ఆ ఉద్యమాన్ని ముందుండి నడిపించి కొట్లాడి ఈ రోజు ఈ ఘనతను సాధించిందంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ విధంగా ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లు 1999 అయినప్పటికీ కూడా న్యాయపరమైన సమస్యలతోటి 2004లో సుప్రీంకోర్టు కొట్టేయడం జరిగింది. ఈ రోజు బీజేపీ పార్టీ కూడా అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చేసిందంటే, ముందు అధికారంలో వచ్చినప్పుడు మేము అధికారంలో రాగానే 100 రోజుల్లో వర్గీకరణ అమలు చేసి చూపిస్తామని చెప్పింది, అయినా చేయలేదు. కాబట్టి ఈ ఉద్యమం కొనసాగుతున్నప్పటికీ ఉద్యమం కొనసాగితే ఎంతోమంది అమరులు అయితే కాంగ్రెస్ పార్టీ గుర్తించి న్యాయపరమైన చిక్కులు రాకుండా దాన్ని సుప్రీంకోర్టులో ఒక అడ్వకేట్ ను పెట్టి ప్రత్యేకంగా ఇందులో దామోదర్ రాజ నరసింహ గారు మరియు ఇంకా 4 మంది మాదిగ ఎమ్మెల్యేలు కలిసి సుప్రీంకోర్టులో కొట్లాడి తీర్పు తీసుకురావడం జరిగింది. ఆ తీర్పు వచ్చిన రోజు ఆగస్టు 1వ తారీఖు మన గౌరవ ముఖ్యమంత్రి వారు అసెంబ్లీలో ఏం చేశారంటే 6 నెలల లోపు నేను కమిటీ వేసి ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లును మేము పెడతామని చెప్పేసి మాటకు కట్టుబడి ఉండి ఆ షమీమ్ అఖ్తర్ గారి కమిటీని వేసి ఎలాంటి న్యాయపరమైన చిక్కుల సమస్యలు రాకుండా ఒకవేళ వర్గీకరణ బిల్లు మేము పెడితే ఏదైనా న్యాయపరమైన సమస్యలు వస్తాయని చెప్పేసి ఆ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఒకవేళ ఎవరు కూడా కోర్టుకు వెళ్ళే ఏ సమస్య రాకుండా ముందు జాగ్రత్త తీసుకొని ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఈ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో పెట్టడం జరిగింది, పాస్ చేసడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ముఖ్యంగా ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని సహకరించినటువంటి వివిధ సంఘాల నాయకులు సహకరించారు, వివిధ పార్టీ నాయకులు సహకరించిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎంఆర్పిఎస్ ఉద్యమం తర్వాత అమరవీరుల వారికి ముఖ్యంగా ఈ అమరవీరుల త్యాగాన్ని ఈ ఉద్యమ పోరాటాన్ని గుర్తించినటువంటి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే మరియు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు మాదిగ జాతి పక్షాన మేము రుణపడి ఉంటామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాము. జై కాంగ్రెస్. ఈ యొక్క వర్గీకరణ బిల్లు కొరకై మరియు బీసీలకు 42% ఇచ్చినందుకు ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరికీ శుభదినం, శుభాభివందనము. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటిది యావత్ భారతదేశంలోనే ఎవరు చేయనటువంటి ఒక పెద్ద చరిత్రాత్మకం అని చెప్పవచ్చు గర్వంగా. ముందుగా ఈ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నప్పటికీ మొట్టమొదటిసారిగా మన తెలంగాణలో ఎస్సీల పట్ల బీసీల పట్ల చిత్తశుద్ధి ఉండి మొట్టమొదటిగా మన అసెంబ్లీలో బిల్లు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ. ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అదే విధంగా కాకుండా ఈ రోజే కాదు నాటి నుంచి కాంగ్రెస్ పార్టీని మన అట్టడుగులో ఉన్నటువంటి ప్రజల గురించి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గురించి ఆలోచించే పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆనాడు మన రాజ్యాంగ నిర్మాత మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంని కట్టుబడి రాజ్యాంగం ప్రకారము మేమెంతో మాకంత వాటా అనేసి ఈ రోజు అది ఇంప్లిమెంట్ చేసే సత్తా ఏ బీజేపీ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి లేనప్పటికీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీకే ఉండడం చాలా గర్వకారణమని ఈ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గర్వంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ఎలక్షన్ లో ఇచ్చిన హామీ ప్రకారం ఈ రోజు మనకు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు ఆయన పైన గడిచినప్పటికీ ఏ పార్టీ కూడా జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ కల్పించలేదు. అందుకోసం మన బీసీలు కూడా చాలా గర్వంగా పడాలి. ఎందుకంటే ఈ రోజు విద్యా రంగంలో కావచ్చు, ఉద్యోగ రంగంలో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, అన్నిలో మన వాటా మనకంచి ఈ రోజు అసెంబ్లీలో బిల్లు పెట్టడం చాలా గర్వకారణము. అదే విధంగా కొత్త యువకులకు, నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారనేసి మన కొత్త స్కీమ్ రాజీవ్ ఆరోగ్యశ్రీ యువ ఆరోగ్య పథకం అనేసి యువ వికాస పథకం పెట్టడం కూడా చాలా గర్వకారణం. ఎందుకంటే దానికి 6 లక్షల కోట్లు కూడా పెట్టి మన ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగానికి వివిధ రంగాల్లో 3 లక్షల నుంచి 5-6 లక్షల వరకు కూడా లోన్ ఇవ్వడం జరుగుతుంది. అందుకని ఈ కాంగ్రెస్ పార్టీకి మనం అందరం కట్టుబడి ఉందాం. కాంగ్రెస్ పార్టీకి ఇంకా ముందుకు తీసుకొని పోదాం. ఇచ్చిన హామీ భారతదేశంలోనే అత్యధిక పథకాలు పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీనే. ఆ పథకాలు ఇంప్లిమెంట్ చేసింది కూడా ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెబుతూ ముగిస్తున్నాను. ఇతర గ్రామాల నుంచి వచ్చిన మన కాంగ్రెస్ నాయకులకు, ముఖ్య కార్యకర్తలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఇక్కడ అందరం ఎందుకు వచ్చినామంటే అందరికి తెలవాలి. ముఖ్య విషయం ఏమనగా గత 2 నెలల క్రితం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు ఇద్దరు కూర్చొని ఈ కులగణన చాలా ఇంపార్టెంట్. ఈ కులగణన అనేది మనకు గత 40-50 సంవత్సరాల నుంచి మనకు పీడిస్తున్న పెద్ద ఈ సమస్య ఉండేది. ఈ సమస్యకు ఏ విధంగా దీనికి స్వస్తి పలకాలనే ఉద్దేశంతో ఇద్దరు కూర్చొని క్యాబినెట్ నిర్ణయం తీసుకొని కొన్ని కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి ప్రతి ఇంటింటికి 3 సార్లు ఎలిమినేటర్ పోయి సర్వే చేసిన సర్వేది. ఎవరో పరిరాణ పార్టీలు చికాకులు ఒకాకులు అంటారు, అది తప్పు. వాళ్ళ ట్రాక్లో ఎవరు పడద్దు. ఈ బీసీ కులగణన సర్వే అనేది ప్రతి ఇంటికి 2-3 సార్లు పోయారు ఎలిమినేటర్లు పోయి స్పష్టంగా నీ కులం ఏంటి, నువ్వు ఏం చేస్తావు, నీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, నీకు ఎన్ని ఆవులున్నాయి, నీకు ఎన్ని కోళ్ళున్నాయి, నీకు ఎన్ని మేకలున్నాయి అని ప్రతి ఇంటికి పోయి రాసుకొచ్చి దానికి కంప్యూటర్ చేసి ఆ రాసుకొచ్చిన పత్రాలు మొత్తం భద్రపరిచినాం. ఈ నాయకులు అంటారు తప్పు, బీసీ కులంలో తప్పు అంటారు. ఎట్లా తప్పు, ఏ రకంగా తప్పు? మీరు చేసిన సర్వే తప్పు. ఒకటే రోజు లోపల తెలంగాణ మొత్తం సర్వే చేసినాం. మీరు చేసిన సర్వే తప్పు. ఇది మన రాహుల్ గాంధీ ప్రియతమ నాయకులు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సంబంధించి మాట ఇచ్చినాం. బరాబర్ కాపాల్టీ అంటే మాట ఇస్తే మడమ తప్పదు. తెలంగాణ సోనియా గాంధీ రాష్ట్రంలో కూడా ఇచ్చింది. అది కాంగ్రెస్ మాఫీ చేస్తా ఉన్నాం. ఇతర పార్టీలు ఏమి చెప్తే ఆ పార్టీలో ఎవరు పడవు. అదే విధంగా ఎక్కడ జరగని విధంగా ఎస్సీ వర్గల బిల్లు మొట్టమొదటిగా మన రేవంత్ రెడ్డి గారు చేసి నిరూపించిండు. అసెంబ్లీలో బిల్లుండు అదంగా బీసీలారా మేలుకోండి. ఒకటే బిల్లు అసెంబ్లీలో విద్యా, ఉద్యోగం, ఉపాధి రంగ బిల్లుండు. అది ప్రతి దీంట్లో కూడా 42% మనకు రిజర్వేషన్ దక్కే విధంగా అది మన కాంగ్రెస్ పార్టీ కనుక అదే ఇంక్లూడ్ పెట్టిండు. అదే మన విలేజ్ లోపల ఎంపీటీసీ
ఎంపీపీ, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ల కాడికి తీసుకుంటే ఎంపీ, ఎమ్మెల్యే దాకా కూడా 42% మన రాజకీయ పరంగా బిల్లు పెట్టిండు. ఈ కేసీఆర్, ఈ దొండముక్క కేసీఆర్ ఏం చేసిండు తెలుసా? మనకు 34% రిజర్వేషన్ ఉంటే దాన్ని తగ్గించి 21% చేసిండు. వీళ్ళ మాట్లాడేది వీళ్ళ ముసలికన్నలు గారు దొంగలు. ఈ దొంగలకు దగ్గర రానియద్దు. ఈ భూపాల్ రెడ్డికి ఇచ్చి ఇప్పుడు రమ్మని మాట్లాడడం. బీసీలకు చేసిన న్యాయం పార్టీ కాంగ్రెస్ పార్టీ మొత్తం దోచుకున్నారు తప్ప గరీబ్ బడుగు బలైన వర్గాలకు న్యాయం ఏ పార్టీ చేయలేదు. అది చేసిందే ఓన్లీ వన్ కాంగ్రెస్ పార్టీ. అందరూ గుర్తు పెట్టుకోండి కార్యకర్తలారా, అందరూ ఎక్కడికక్కడ ఎదిరించండి. ఈ దొంగలకు మాట్లాడే అవకాశం, నైతిక హక్కు లేదు. ఉన్నదంటే ఓన్లీ వన్ కాంగ్రెస్ పార్టీకి. ఎవరైనా బహిరంగంగా చర్చకు నేను సిద్ధం ఉన్నా, కంకి చౌరస్తో మాట్లాడే సిద్ధం ఉన్నా, రండి మాట్లాడడం. బీసీలకు న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. మా బడుగు బలైన వర్గాల, మా దళిత నాయకులకు, మా దళితులకు న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు